ఏపీలోని డీజీపీ మెమోలతో ట్వీట్ నెలకొంది. ఐపీఎస్ అధికారులు వరుస సెలవులు పెడుతున్నారు. వెయిటింగ్ లో ఉన్న అధికారులు సెలవులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో హాజరు పట్టికలో సంతకం పెట్టాలని డీజీపీ ఆదేశాలతో ఇచ్చిన మరునాడే సెలవులపై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెడ్ క్వార్టర్లో ఉండాలని డీజీపీ మెమో ఇచ్చారు. పలు కుంభకోణాల్లో విచారణ ఎదుర్కొంటున్న అధికారులను పిలిచి విచారణ చేస్తున్నారు. దీనిలో భాగంగా వారు ప్రతిరోజు ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని డీజీపీ నోటీసులు ఇచ్చిన 2 రోజులకే ఐపీఎస్ అధికారులు సెలవులకు దరఖాస్తు చేసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఐపీఎస్ అధికారులు సెలవులకు మెమో దాఖలు చేసుకోవడానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీతో అంటగాగటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అనేక మంది ఐపీఎస్ అధికారులను పోస్టింగ్లు ఇవ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం వెయిటింగ్ లో ఉంచింది. వీళ్ళందరినీ జీఏడీలో రిపోర్ట్ చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ అధికారులందరూ కూడా వీళ్ళు చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పలు అంశాల్లో విచారణ చేస్తున్న అధికారులందరినీ పిలిపించి కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పి కూడా డీజీపీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో వీళ్ళందరినీ కూడా రోజు ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి సాయంత్రం 6 గంటల వరకు కూడా కార్యాలయంలోనే ఉండాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి డ్యూటీ అయినా చేసేందుకు సిద్ధమై ఉండాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. 2 రోజుల క్రితం ఈ ఆదేశాలు జారీ చేయగా అయితే ఈ రోజు నుంచి ఉదయం 10 గంటల నుంచి కూడా అధికారులందరూ వస్తారు అని చెప్పి భావించారు. మొత్తం 16 మంది అధికారులు ఉన్నారు. ఇందులో ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు సిఐడి మాజీ డీజీ సంజయ్, రిశాంత్ రెడ్డి, కొల్లు రఘురామరెడ్డి లాంటి అధికారులందరూ కూడా ఉన్నారు. అయితే వీళ్ళలో ఎక్కువ మంది వరుస సెలవులకు దరఖాస్తు చేస్తున్నారు. అయితే వీళ్ళకి డీజీపీ కార్యాలయానికి వచ్చి రిపోర్ట్ చేసి అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి అక్కడ ఉండటం వీళ్ళకి ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలోనే అందరూ కూడా వరుసగా ఒక్కొక్కళ్ళు కూడా సెలవులకు దరఖాస్తు చేస్తున్నట్టు మనకు సమాచారం అందింది. ఈ రోజు ఉదయం మాత్రం కేవలం వేళ్లపై లెక్కించబడిన 4-5 అధికారులు మాత్రమే డీజీపీ కార్యాలయానికి వచ్చారు. మరికొంతమంది మాత్రం తమ లీవ్ లెటర్లను డీజీపీ కార్యాలయానికి పంపినట్టు సమాచారం అందింది. అయితే ఈ లీవ్ లెటర్లు పంపించడంపై కూడా ప్రస్తుతం ఉన్నతాధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. వీళ్ళు లీవ్ కావాలని పెట్టారా లేదా ఏంటి ఈ అంశం అనే అంశాన్ని కూడా న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. అయితే ఈ అధికారులు కూడా కుంభకోణాలకు సంబంధించి విచారణ చేస్తున్న కొంతమంది అధికారుల్ని పిలిపించి మాట్లాడుతున్నారు అని కూడా డీజీపీకి ఫిర్యాదులు అందాయి. దీంతో పాటు వైసీపీతో అంటగాగిన అధికారులందరూ కూడా ఆ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా అర్ధరాత్రి గోడలు దూకి నిందితులను అరెస్ట్ చేయడం, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన వాళ్ళని తీసుకొచ్చి 3rd డిగ్రీ ప్రయోగించడం వంటి అనేక చర్యలకు పాల్పడ్డారు. వీటన్నిటిపై కూడా ప్రభుత్వం కేసులన్నింటినీ కూడా రివ్యూ చేస్తుంది. ఇప్పటికే కొన్ని కేసుల్లో సెక్షన్లు మార్చి కోర్టులో మెమోలు ఫైల్ చేసి కొంతమందిని అరెస్టులు చేయడం కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలోని ఇదంతా కూడా తమ వరకు వస్తుందనే ఉద్దేశంతోనే ఆ విచారణ అధికారులను పిలిపించి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని కూడా వీళ్లపై డీజీపీకి ఆరోపణలు అందాయి. అందుకనే వీళ్ళని కార్యాలయానికి రావాల్సిందిగా, రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ వీళ్ళందరూ సెలవులపై వెళ్లటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస్.